ఆ నాయకుడి పేరు వింటే వైసీపీ నేతలకు హడల్. వాగ్దాటి కలిగిన నేత కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. టికెట్ ఆశించకుండా పార్టీ కోసం నిలబడ్డారు. పొత్తులో టికెట్ రాకపోయినా చిన్నపాటి అసమ్మతి చూపకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డారు. మరి నమ్మిన బంటులా ఉన్న ఆ నేతకు కూటమి అధికారంలోకొస్తే కీలక పదవి దక్కనుందా? ఇంతకు ఎవరా నాయకుడు? గాది వెంకటేశ్వరరావు జనసేన గొంతుక అన్నట్టుగా పేరు సంపాదించుకున్నారు. వాగ్దాటి కలిగిన నాయకుడు కావడంతో అందరికీ చేరువయ్యారు. పార్టీలో గాది వెంకటేశ్వరరావు అంటే తెలియని వారుండరు. జనసేన పార్టీని ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలోపేతం చేయడంలో గాది వెంకటేశ్వరరావు సక్సెస్ అయ్యారు. పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకువెళ్లారు. అయితే ఈసారి జనసేన నుంచి గాది వెంకటేశ్వరరావు పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే పొత్తులో భాగంగా అనూహ్యంగా గాదికు టికెట్ రాలేదు. అయితేనేమి చిన్నపాటి అసంతృప్తి కూడా చూపకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే గాది వెంకటేశ్వరరావుకు కీలక నామినేటెడ్ పదవి దక్కడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గాది వెంకటేశ్వరరావు బూత్ లెవెల్లోకి పార్టీని తీసుకువెళ్లారు. నిత్యం ఆయన యాక్టివ్గా ఉంటూ పార్టీలో కార్యకర్తలను యాక్టివ్గా ఉంచారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిత్యం ప్రెస్ మీట్లతో విరుచుకుపడేవారు. స్వతహాగా న్యాయవాది కావడంతో పార్టీ కోసం తనకు సాధ్యమైనంత వరకు లీగల్గా స్పందించారు. ఇలాంటి నేతలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయడం ఖాయమని తెలుస్తోంది. గాది వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ గాని గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి గాని దక్కే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. జన సైనికులు కూడా పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన గాది వెంకటేశ్వరరావు లాంటి వారికి ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో జనసేనకు ఒక్క సీటు మాత్రమే పొత్తులో దక్కింది. అయితే అది కూడా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. జిల్లాలో కాపులకు సీటు లేదు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో కాపులకు కీలక పదవులు కట్టబెట్టాలన్న డిమాండ్లు అటు కాపు సంఘాల నుంచి ఉన్నాయి. అయితే గాది వెంకటేశ్వరరావు ఎలాంటి పదవులు ఆశించని నాయకుడే అయినప్పటికీ అలాంటి నిబద్ధత కలిగిన నేతలను కీలక పదవుల్లో నామినేట్ చేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక్క జనసేన నుంచే కాకుండా టీడీపీ, బీజేపీల నుంచి కూడా గాది వెంకటేశ్వరరావు లాంటి వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే గాది పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.